అంబటి రాంబాబుని 11వ తారీఖున కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలని చెప్పారు. పట్టాపురం పోలీస్ స్టేషన్లో మెడికల్ కాలేజీల విషయంలో అంబటి రాంబాబు చేసిన రోదన గోల పోలీస్ ఆర్డర్లన్నింటి పక్కన పెట్టి జనాల్ని తరలిచ్చి తన ఇంటి ముందు తను చేసిన ఒక రక్కస్ కోసం ఆ రోజు కేసు నమోదైన పైన విషయం పైన అంబటి రాంబాబుని తీసుకెళ్లిపోయి మళ్ళీ పీటీ వారెంట్ ఉంది, దానిపైన విచారణ జరుగుతుంది. ఒకవేళ కోర్ట్ ఫీల్స్ ఇట్ ఈస్ నీడెడ్ మళ్ళీ పొన్నవోలు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ రిమైండ్ పూర్తయిన తర్వాత ఈ గద్దెని తీసుకెళ్లిపోయి ఇంకో పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఒకవేళ అక్కడ రిమైండ్ లేకపోతే ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే లోపు ఇంకొక చోట కేసు నమోదైతే అంబటి రాంబాబు వల్లభనేని వంశీ అయిపోవటం ఖాయం. ఈరోజు బయట జరుగుతున్న బెట్టింగ్ ఏంటంటే అంబటి రాంబాబు ఎప్పటికప్పుడు నన్ను అరెస్ట్ చేయండి, కమాన్ యార్ పుల్మి యార్ సిఎంసిఆర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏ యాత్రకి వెళ్ళినా అంబటి రాంబాబు ఒక రక్కస్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అంబటి రాంబాబు బేసికలీ ఐడెంటిటీ క్రైసిస్లో బతుకుతూ ఉంటాడు. సో ఐడెంటిటీ క్రైసిస్లో బతుకుతున్న అంబటి రాంబాబుకి పోలీస్ అరెస్ట్ చేస్తే రాష్ట్రం అంతటా తనని చూస్తారని ఒక చిన్న ఆశ. ఆ చిన్న ఆశకి ఈరోజు వెలుగు తోడయ్యి మొదటి పీటీ వారెంట్ ఇష్యూ అయింది. అతని పైన ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఒకవేళ కోర్టు ఎస్ సబబు ఈ క్యాండిడేట్ ఇక్కడి నుంచి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అనుకుంటే పోసానిని బయటికి ఎలా తీసుకొచ్చారో మళ్ళీ ఎలా తీసుకెళ్ళిపోయేవాళ్ళు అదే రీతిలో అంబటి రాంబాబుని ఈ రిమైండ్ గడువు పూర్తయిన వెంటనే మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్తారు. అంబటి రాంబాబు పైన ఇప్పటికే 20 కేసులు పైగా నమోదైనవి. ఒకవేళ ప్రతి చోట నుంచి పీటీ వారెంట్ ఇలాగే వస్తూ ఉంటే అంబటి రాంబాబు బయటకు రావటానికి అతని లాంగ్వేజ్ చెప్పాలంటే దుంపదగా ఇంకా పడద్దు మనకు ఒక నెత్తలేదనుకున్నా ఒక హాఫ్ సెంచరీ ఫుల్ సెంచరీ కొట్టే దాఖలాలు అంబటి రాంబాబుకి ఆ కళాకాంతులు కనిపిస్తున్నాయి. ఇదంతా కాకుండా అంబటి రాంబాబు ఇంట్లో మొన్న చోరీ జరిగింది. 2 కిలోల వెండి, దాని తర్వాత 70 తులాల బంగారం. ఎక్కడ కూడా ఇన్ని న్యూస్లు స్ప్రెడ్ అయింది దీని గురించి. వాళ్ళ కుటుంబంలో ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఇది అబద్ధం అని ఖండించాల. అలా అని చెప్పి దానిపైన కంప్లైంట్ ఇవ్వాల. ఖండన లేదంటే అర్థం ఏంటి? అక్కడ జరిగిందని అర్థం. ఎవరు చేశారు ఈ చోరీ? జగన్మోహన్ రెడ్డితో పాటు వెళ్ళిన వైకాపా కార్యకర్తలు ఎవరో చేశారు.